మైక్ దగ్గర పెట్టు. భారత్ మాతాకి 370 ఆర్టికల్ వచ్చిన తర్వాత భారతదేశంలో కాశ్మీర్ అనేది భారతదేశం యొక్క అంతర్భాగమే అని చెప్పేసి ఒక నిర్ణయం అయిన తర్వాత ప్రశాంతంగా ఉన్న పరిస్థితుల్లో కాశ్మీర్లో అందరూ కూడా పర్యాటకులు పెరిగి మంచి ఆనందోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో కూడా ఇవాళ టెర్రరిజం పేరుతో ఒక ఉగ్రవాద సంస్థలన్నీ కలిపి అమాయకులైన పర్యాటకుల్ని ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది, ప్రాణాలు తీసి వాళ్ళని హిందువులని మరి చూసిన తర్వాత చంపడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. దొంగచాటుగా దెబ్బకొట్టడానికి, దొంగచాటుగా పర్యాటకుల్ని ఇబ్బంది పెట్టి మా భారతదేశంలో ఉన్న హిందువులని ఏమన్నా మీరు దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తే హిందువులు కూడా ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు ఏదంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తలుచుకుంటే ఒక్క సర్జికల్ స్ట్రైక్ తోనే మీకు బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఏదైనా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి తెలియవలసి మేమందరం కూడా కలిసి కట్టుగా ఉన్న ఆ బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి కోసం ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు అజిత్ పవార్